వెల్కమ్ టు మెగా 9 టీవీ. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ శాఖలో ప్రవీణ్ అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉత్తమ సేవలు అందించి అందరి మన్ననలు అవార్డులు పొందారు. సరిగ్గా ఏడాది కిందట పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ విధులు నిర్వర్తించిన అనంతరం గుండెపోటుతో హఠాన్మరణం ఆయన కుటుంబాన్ని అనాథల్ని చేసింది. ఉత్తమ సేవలు అందించిన ఆయన కుటుంబానికి మాత్రం నిరీక్షణ బహుమానమైంది. సాంత్వనకు ఏడాదిగా ఎదురుచూపులు తప్పడం లేదు. వ్యవసాయ శాఖ నుంచి ఆ కుటుంబానికి సాయం అందడం లేదు. భార్య పిల్లలు తల్లి అంతా ప్రవీణ్ ఫోటోలు పట్టుకొని కలెక్టరేట్కు వచ్చి కన్నీరు మున్నీరవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే హక్కుల కోసం పోరాటం చేయాలా అని రోధిస్తూ ప్రశ్నిస్తున్న ప్రవీణ్ కుటుంబ సభ్యులతో మా నిజామాబాద్ ప్రతినిధి విఘ్నేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ప్రవీణ్ అనే ఆఫీసర్ ఏవోగా పనిచేశారు. వ్యవసాయ శాఖలో వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేశారు. ఆయన పార్లమెంట్ ఎన్నికల సమయంలో గుండెపోటుతో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన వాళ్ళ కుటుంబం మొత్తం కూడా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్కు తరలి వచ్చింది. మనం చూస్తున్నాం, ఫోటోలు పట్టుకొని వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి వారి సమస్యను చెప్పుకునేందుకు కలెక్టరేట్కి వచ్చారు. కలెక్టర్ని కూడా కలిశారు. వారితో మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు మీరు ఎందుకు ఈ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు? చనిపోయి 1 year అవుతుందండి. తను చనిపోయిన 1 month దగ్గర నుంచి వీళ్ళ ఆఫీస్లో చుట్టూ కాళ్ళు అరిగే వరకు తిరుగుతున్నా, నాకు కావాల్సిన మానిటరీ బెనిఫిట్స్ కోసమని. అయితే మానిటరీ బెనిఫిట్స్ వాళ్ళు సెటిల్ చేసే క్రమంలో ఈ TSGLI గురించి తెలిసింది. దాంట్లో నా భర్త ప్రపోజల్ ఫామ్ ఇచ్చినా కూడా ఆ ప్రపోజల్ ఫామ్ను తను చేసిన మిస్టేక్ వల్ల తను ఫార్వర్డ్ చేయలేక నా భర్త చనిపోయిన 3 daysకి ఫార్వర్డ్ చేసి మిగతా వాళ్ళవి పంపించాడు. తినవి మాత్రం పంపించలేదు. ఆ విషయంలో మాకు పూర్తిగా ఒక 10 to 15 lakhs వరకు అన్యాయం జరిగింది. నేను దానికోసం ఆయనని క్వశ్చన్ చేసేసరికి మిగతా ఫైల్స్ సెటిల్మెంట్లో కూడా తను జాప్యం చేస్తున్నాడు. అంటే కావాలని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇంకా పైనుంచి నేను ఇట్లా క్వశ్చన్ చేసేటప్పటికి అంటే నష్టపోయింది మేమే, పైనుంచి తనే నష్టపోయినట్టు ఏదో అంటే సింపతి క్రియేట్ చేసుకొని నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ వాళ్ళని కూడా వ్యక్తిగతంగా దూషిస్తూ కమిషనర్ దగ్గరికి, మళ్ళీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ దగ్గరికి వెళ్ళి తనే మా మీద కంప్లైంట్ చేస్తున్నాడు. అంటే వెళ్ళాల్సింది నేను యాక్చువల్గా అయితే, కానీ నేను ఈ బాధలో నేను ఇంట్లోకి ఈ ఆఫీస్లో చుట్టూ తిరగడానికి నాకు టైం సరిపోవట్లేదు. ఇంకా పైనుంచి ఈ ఫ్యామిలీ పోషణ నాకు భారంగా మారింది. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆయననే నన్ను ఇంకా ఈమె ఆఫీస్కి వచ్చి నా దగ్గర న్యూసెన్స్ వేసింది, మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చి అని చెప్పేసి మళ్ళీ ఇవి సెటిల్మెంట్ చేయడానికి కూడా మా దగ్గర 25,000 డబ్బులు అడిగిండు అతను. మళ్ళీ ఇవి చేయడానికి కూడా వరంగల్ నుంచి ఒక అతన్ని రప్పించిండు. అతను చేస్తేనే నేను సాటిస్ఫై అవుతా, మిగతా ఎట్లా కూడా నేను సాటిస్ఫై కాని ఎవరు చేసినా నేను సాటిస్ఫై కాంది వర్క్ చెయ్యను అని నిర్మోహమాటంగా చెప్పిండు అతను. అయితే మేము డబ్బులు ఎందుకు ఇవ్వాలి సార్? అతని డ్యూటీ అది చేయాల్సింది. తన కింద ఆఫీసర్ చనిపోతే తన సెటిల్మెంట్స్ అన్నీ క్లియర్ చేసి మా చేతికి అప్పచెప్పాలి అతను. అది చెయ్యకుండా మా దగ్గర డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తూ మళ్ళీ పైనుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఇంకా తను సాటిస్ఫై కావాలని చెప్తుండు. తనని ఎట్లాంటి సాటిస్ఫాక్షన్ చేయాలో మాకైతే అర్థం కాలేదు అస్సలకి. నేను ప్రవీణ్ వాళ్ళ సిస్టర్ని. ఇన్ని బాధ్యతలతో ఆమె భర్త పోయిన అనే బాధతో ఇంట్లో లేకుండా చుట్టూ తిరుగుతుంటే ఆయన చేసినన్ని రోజులలో అధికారం అందరికీ ఎవరికి అన్యాయం జరిగిన న్యాయం క్షణ నిలబడి చేసినందుకు ఆయన కుటుంబాన్ని ఇట్లా దింపడం ఎంతవరకు కరెక్టో మాకు అర్థం అవ్వట్లేదు సార్. మాకు న్యాయం జరగాలి అంతే. తల్లి కూడా కన్నీరు మున్నీరు అవుతుంది. అమ్మ, చెప్పండి అమ్మ, మీ కొడుకు చనిపోయారు, ఇప్పుడు ఎట్లా ఉందమ్మా పరిస్థితి? చెప్పండి. సంవత్సరం అవుతుంది సార్, అన్నిటికీ వాసి నా కొడుకు కనిపించకుండా ఎండు. ఈ బాధలో మేము ఉన్నాం సార్. నా కొడుకు ఇడిచిపెట్టిన భార్య పిల్లల్ని 3 ఇంటి కర్తలను చేసి ఆయన ఎల్లుకున్నాడు. మా రెక్కలు ఇరిగినాయి సార్. మాతోని మా అమ్మ ఉంటుంది. మా అమ్మ 10th వరకు పాలమ్మి నా కొడుకుని చదివించింది. మా అమ్మను పోషించేవాడు నా కొడుకే. మా అమ్మతోని మేము 3 పేషెంట్లము సార్. నా భర్తకు హార్ట్ పేషెంట్, మా అమ్మకు షుగరు, బీపీ, నాకు ఇక్కడ గొంతు ఆపరేషన్ అయింది. మాకు రెక్కలు లేవు సార్. నా కోడలకు నా కొడుకు ఫలితం అంతా దక్కేలా చూడాలా. ఆమెకు పింఛని, మా పిల్లలు చదువుకొని తండ్రి పేరు నెరవేరాలని నా కోరిక ఉన్నది. కానీ సార్
ఇవన్నీ జరగకపోతే నేను ఆత్మహత్య చేసుకొని సత్తా సార్. చూస్తున్నాం, ఉత్తమ సేవా ప్రశంసా పత్రం అందుకున్నారు కలెక్టర్ సిపిల చేతుల మీదుగా. ఇట్లాంటి ఉత్తమ సేవలు అందించిన ఈ ప్రవీణ్ కుటుంబం చాలా ఇబ్బందులు పడుతుంది ప్రస్తుతం. మరి ఆయన చనిపోయిన తర్వాత ఏడాది గడుస్తున్నా కానీ ఎట్లాంటి బెనిఫిట్స్ అందక వీళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టరేట్ చుట్టూ అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. వీరికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. సంవత్సరం గడిచినా కూడా ఇంతవరకు ఎట్లాంటి బెనిఫిట్స్ కానీ ఉద్యోగం కానీ కనీసం పెన్షన్ కూడా ప్రారంభం కాలేదని వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవీందర్తో విఘ్నేశ్వర్, మెగా 9 న్యూస్, నిజామాబాద్.